నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైసీపీ అధినేత జగన్ ములాఖాత్ అయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో జైలులో ఉన్న వంశీని జగన్ పరామర్శించారు. వంశీతో ములాఖాత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ అరెస్ట్ ను ఆయన ఖండించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న సత్యవర్ధన్ జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, పోలీసులు పెట్టిన కేసు ఏంటని జగన్ ప్రశ్నించారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని సత్యవర్ధనే చెప్పారని, వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు పట్టాభిని గన్నవరం పంపించారని, మరోసారి గన్నవరంలో పట్టాభి ప్రెస్ మీట్ లో వంశీని తిట్టారని చెప్పారు. అదే రోజు వైసీపీ కార్యాలయంపై దాడికి వెళ్లారని, పట్టాభి అతని అనుచరులు కలిసి ఒక ఎస్సీ నేతపై దాడి చేశారని జగన్ తెలిపారు. అడ్డుకోబోయిన సీఐ కనకారావు తల కూడా పగలగొట్టారని, టీడీపీ దాడులను ప్రతిఘటించే సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఇరు పార్టీలపై ఆ రోజు పోలీసులు కేసు పెట్టారని, ఆ రోజు టీడీపీ 3 ఫిర్యాదులు స్వీకరించారని, ఆ ఫిర్యాదుల్లో ఎక్కడా కూడా వంశీ పేరు లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. వంశీ ఘటనలో లేడు కాబట్టే టీడీపీ ఆ రోజు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఏపీలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ కు వంశీ అరెస్ట్ ఘటన అద్దం పడుతుందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి
సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే